అవమానం ఎదురైందా? రాని, ఆఫర్ వచ్చింది, ఓర్చుకో. వాడు అక్కడే ఉంటాడు, దేవుడు నిన్ను ఎత్తుతాడు. ఎత్తినప్పుడు వాడే పశ్చాత్తాపడు. యోసేపుకైతే పేర్లే పెట్టారు, కలలు కనువాడని. చివరికి కలలే నిజమైనాయి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. చేస్తాడు, ఓపిక పట్టాలా. ఏదో నింద వచ్చింది, అవమానం వచ్చింది, ఏదో అన్నారు వాళ్ళు, ఏదో నోరు జారారని నువ్వేదో ఫీల్ అవటం కాదు. చిరునవ్వు నవ్వు బిడ్డ, దేవుని కృతజ్ఞతలు చెప్పు. నిజంగా అర్థమైందా? అవమానాలు ఎలా తీసుకుంటారు? ఆఫర్గా తీసుకోండి. అవమానాన్ని ఒక అద్భుతమైన ఆఫర్గా తీసుకోండి, మంచి బెనిఫిట్గా తీసుకోండి. నిజంగా జరగకపోతే అప్పుడు అంతే, రియాక్ట్ అవ్వద్దు. స్తోత్రం ప్రభు అనుకో, కృతజ్ఞతలు చెప్పుకో, తర్వాత ఏం జరిగిద్దో చూడు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ దేవునికి స్తోత్రం. షాలేము రాజు అనేవాడు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ నన్ను అవమానపరిచి ఆరడపరిచిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది ఇంకా అణిగి పోయారు కిందికి. దేవుడు ఆయన కృపతో నన్ను వాడుకుంటా ఉన్నాడు. అదే, నన్ను ఎవడు అవమానపరచకపోతేనే అలా ఆలోచిస్తూ ఉంటా, ఎవడు కదిలించట్లేదు ఏంది నన్ను అని. మీరు నమ్మపండి, నిజం. లెక్క ప్రకారం ఎవడో కూడా కదలాలి, ఎవడు కదలట్లేదు ఏందబ్బా అని చూస్తాను. ఎందుకంటే అందులో ఉన్న బెనిఫిట్స్ నాకు తెలుసుగా. కాబట్టి నేను చెప్పే ఈ మాట, నంబర్ 1, ఫస్ట్ ఏం చెప్పాను? ఎటు చూడొద్దని చెప్పాను? వ్యక్తుల వైపు. రెండవది పరిస్థితుల వైపు. అవమానానికి నేను దేవుడు అప్పగిస్తే దాన్ని ఆపేవాడు ఎవడు తమ్ముడు? దేవుడే అప్పగించాడు అనుకో, అనుభవించు. అవమానాలన్నీ నీకు సోపానాలుగా మారి పైన కూర్చుంటావు పోయి. ఆందోళన పడద్దు, విరక్తి చెందొద్దు. ఓకేనా? సరేనా? 2, మూడవది నీ దోషముల వైపు కూడా నువ్వు చూసుకోవద్దు. మొదటిది ఏం చెప్పాను ఆయన? వ్యక్తుల వైపు. రెండవది పరిస్థితుల వైపు చూసిన వాళ్ళు పతనం అయిపోయారు. ప్రభు వైపు చూసిన వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. సంఖ్యాకాండము 14, 13 జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకో. వాళ్ళు అంత పొడుగున్నారు, ఇంత పొడుగున్నారు అంటే వాళ్ళ పొడుగు వెడల్పులతో నీకెందుకురా నాయన? నీ దేవుణ్ణి చూసుకోవా, చూసుకొని ముందుకెళ్ళు. ఆయనే వైనం చేస్తాడు మొత్తాన్ని. పరిస్థితుల వైపు చూడొద్దు. 2, మూడవది పాపం వైపు కూడా చూడొద్దని చెప్తున్నాను నేను. ఏ వైపు చూడొద్దు? పాపం వైపు. నువ్వు దేవునికి వీపు చూపి నీ పాపం వైపు చూసావంటే అది భయంకరంగా చూపిస్తాడు సైతాన్ నీకు. నువ్వు ఇంత దోషివి, అంత దోషివి, నీ పాపానికి నిష్కృతి లేదు, నీ పాపానికి మిష లేదు, మితి లేదు, దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడు, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు ఇట్టబోతావు అని వాడు యోధాని కానీ సావుకు రేపినట్టు రేపుతాడు నిన్ను. అందుకని నీ పాపం వైపు కూడా నువ్వు చూడొద్దు. అయిందా, తెలుసో తెలియకో తప్పు జరిగిందా, సరే వదిలే, మారు మనసు పొందు, ఇంకా చెయ్యను అని తీర్మానం చేసుకో. దేవుని వైపు మళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు. నీ రక్తంతో నన్ను కడిగేయి ప్రభువా అని ఉపవాసం ఉండో. 1 రోజో 2 రోజులో 3 రోజులో నీ ఓపిక కొద్ది ఫాస్టింగ్ ఉండో. జరిగిన తప్పు దేవుని ముందు ఒప్పుకో. నాకు మనోనిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఆత్మబలాన్ని ఇవ్వమని అడుగు. నా తండ్రి నీకు శక్తిని ఇస్తాడు. ఇంతకుముందు ఓడిపోయిన దాని మీద ఈసారి నువ్వు గెలుస్తావు. అంతేగాని నువ్వు పదే ఆ పాపం వైపు చూసి నువ్వు పతనం వైపుకి వెళ్ళొద్దు. అయింది, అది అయిపోయింది, అయింది, మళ్ళీ రాదుగా. అడుగు జారా వేశావు, తిరిగి మార్చుకునే పరిస్థితి కాదు, గడిచిపోయిన గతం అది. వదిలే, దానికి వెళ్ళి చూడొద్దు. చూసే కొద్దీ అది ఇంకా పెద్దగా కనపడి నిన్ను పాడు చేసిద్ది. కాబట్టి అట్లా చూడొద్దు. గతం గతః, మంచో చెడ్డో అయింది, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, మారు మనసు పొందు. ఇంకా చేయొద్దు, మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో, దాని మీద జయం ఇస్తాడు, గెలుస్తావు.